నేను ఐఆర్సిటీసీ స్టాక్ లో నేను ఆల్మోస్ట్ 10% ప్రాఫిట్ బుక్ చేసుకున్నామా. సో ఇక్కడ నా బై వాల్యూ వచ్చేసి 940, నా సెల్ వాల్యూ వచ్చేసి 1030. సో ఇక్కడ నేను ప్యూర్లీ స్వింగ్ అండ్ పొజిషనల్ ట్రేడింగ్ ఇక్కడ చేసినామా. సో ఇక్కడ నేను డీటెయిల్ అనాలిసిస్ షేర్ చేస్తాను సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది అండ్ మీరు కూడా అలా ట్రేడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ బ్యూటిఫుల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ అయింది. ఫామ్ అయినాక ఇక్కడ నాకు నా స్ట్రాటజీ ప్రకారం ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇచ్చినాక అండ్ మార్కెట్ ఏం చేసింది అంటే స్మాల్ రీటెస్ట్ చేసి ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ బ్రేక్ చేసిందో సో నేను అక్కడ బై చేసిన 940 ఇక్కడ బై చేసిన. నేను 940 ఇక్కడ బై చేసినాక ఇక్కడ నాకు మంచి పెద్ద మూవ్ వచ్చింది విత్ ఇన్ 3 days. సో విత్ ఇన్ 3 days లో మనకు మంచి ఒక బెటర్ మూవ్ వచ్చింది. సో ఇక్కడ మనకు ప్రాఫిట్ చూసుకుంటే సో ఆల్మోస్ట్ 9% ప్రాఫిట్ వచ్చేసి నేను బుక్ చేసేసుకున్నాను. నేను సైడ్కి వెళ్ళిపోయినా. సో ఇంకా పొటెన్షియల్ ఉందా అంటే ఇంకా పొటెన్షియల్ ఉంది, కానీ నేనైతే ప్రాఫిట్ అయితే బుక్ చేసుకున్నాను. ఒకవేళ నాకు మంచి పొటెన్షియల్ అనిపిస్తే నేను మళ్ళీ ట్రేడ్ తీసుకుంటాను. సో ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే చాలా మంది రాంగ్ గీస్తారు మనకి ట్రెండ్ లైన్స్. ఇలా గీసుకుంటారు, ఇలా గీసుకుంటారు, ఇలా గీసుకుంటారు. సో అది రాంగ్ మామ. కరెక్ట్ ఇక్కడ చూసుకోండి. ఇక్కడ మనం ప్రాపర్ గా గీసుకున్నాం అనుకో, ఇక్కడ మనకి ఈ విక్స్ కి కనెక్ట్ చేస్తున్నాం 1 week 2 week 3 week. ఓకే, విక్స్ కి కనెక్ట్ చేసినాక ఇక్కడ మంచి మనకు బ్రేక్అవుట్ ఇచ్చింది. ఓకే, విత్ క్యాండిల్ క్లోజింగ్ తో మనకు బ్రేక్అవుట్ ఇచ్చింది. అండ్ బ్రేక్అవుట్ ఇచ్చినాక మనకు రీటెస్ట్ చేసినాక మనం బై చేసినాం. సో సింపుల్ మామ, సింపుల్ స్ట్రాటజీ.